హాయ్ చిన్న, ఈరోజు అమ్మ చేసే సొరచేప కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పాల సొరని తీసుకుని శుభ్రం చేసుకుని స్టవ్ ఆన్ చేసి గిన్నెలో సొర ముక్కల్ని నీళ్లు పోసి చిన్న మంట మీద ఒక పొంగు వచ్చే వరకు ముక్కల్ని ఉడకనివ్వాలి. అలాగే అవి ఉడికిన తర్వాత వాటిని తీసుకుని అవి శుభ్రం చేసుకోవాలి. ఇసుక కట్ట ఉన్నది క్లీన్ చేసి దాన్ని తెల్లగా చూపించాం కదా, అలా వచ్చిన తర్వాత ఆ ముక్కల్ని పక్కన తీసుకోవాలి. ఈ లోపుగా స్టవ్ ఆన్ చేసి మళ్ళీ మూకిడి పెట్టుకొని అమ్మ 5 గిన్నెల నూనె పోసింది. ఆ తర్వాత 3 ఉల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి ఇవన్నీ పేస్ట్ కింద చేసుకోవాలి. ఉల్లిపాయలని వేరే పేస్ట్గా, ఈ మసాలాని వేరే పేస్ట్గా. అలాగే స్టవ్ ఈలోపుగా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయని వేసి ఎర్రగా వేపాలి, ఆయిల్ బయటికి తేలే వరకు. ఆ తర్వాత మసాలాను కూడా వేసి అవి వేగిన తర్వాత సొరలో కూడా ఉప్పు, కారం, పసుపు వేసి అది కూడా వేసేసి ఆ తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఉడకనిస్తే మనకి సొరచేప కర్రీ రెడీ. బాయ్ బాయ్.